హలో ప్రసాదా? ప్రసాద్ మీరెవరు? నా పేరు తెలంగాణ శ్యామ్ బ్రదర్. శ్యామ్సన్ అనాలి, శ్యామ్ కాదు. లేదు, నా పేరు వినాయక దామోదర్ నరేంద్ర మోడీ తర్వాత శ్యామ్ అని పెట్టుకున్నా. సర్టిఫికేట్ లో అదే ఉందా? సర్టిఫికేట్ లో నరేంద్ర మోడీ ఏం పేరు ఉందో ఐడియా ఉందా? నేను మీ సర్టిఫికేట్ ఇచ్చి అడుగుతున్నా. నరేంద్ర మోడీ నాకంటే ఎక్కువ బాధ్యత నరేంద్ర మోడీ. ఫోన్ చేసింది ఎవరు? ఫోన్ చేసింది నరేంద్ర మోడీ. ఫోన్ చేసింది శ్యామ నరేంద్ర మోడీనా? నరేంద్ర మోడీ, వినాయక దామోదర్ నరేంద్ర మోడీ చేశాడు. అవునా? ఎక్కడ ఉంటాడు ఆయన? వారణాసిలో అందరు పడినాక లేస్తాడు, లేచినాక పంటాడు. ఏంటది మళ్ళీ చెప్పు. అందరు పడినాక లేస్తాడు, పన్నాక ఉంటాడు అని అడిగాను. వారణాసి నాకు అర్థం కాదు. కమ్యూనిస్టులు అడిగిన దానికి తప్ప అన్ని చెప్తారా? నువ్వు గుజరాత్ ఇష్టా? నేను తెలుగులో మాట్లాడుతున్నా. కాదు, సడన్ గా కమ్యూనిస్ట్ అన్నా అంటే నువ్వు ఏంటి గుజరాత్ డబ్బులు ఫోన్ కమ్యూనిస్టుకి సంబంధం ఉంటుందా? కాదు అందరికి కమ్యూనిస్ట్ ముద్ర వేస్తే డబ్బులు. ఇప్పుడు కమ్యూనిస్టులు ఒక ఆంధ్రాలో తెలంగాణలో ఉంటారా లేకపోతే ఇంకెక్కడ ఉంటారా? నేను కరుడు కట్టినటువంటి కమ్యూనిజం అనేది భావజాలం గురించి నేను మాట్లాడితే నువ్వు గుజరాత్ ప్రాంతం గురించి మాట్లాడుతావు. అదేగా చెప్పేది. కమ్యూనిస్టులు అడిగిన దానికి తప్ప అన్ని మాట్లాడతారు, అడిగింది మాత్రం మాట్లాడరు. నాకేం తెలుసు కమ్యూనిస్ట్ మీ నాయన కావచ్చు, నీకు బాగా తెలిసి ఉండాలి. అదేనా? అది కాదు నువ్వే మోడీ అన్నావు. చెప్పేది అది కాదు. నువ్వు చెప్పింది వినాలంటే కుదరదు. ఆర్ఎస్ఎస్ ఈ అందభక్తులు, ఈ మోడీ భక్తులు అది కాదు. నువ్వు అడుగు నేను చెప్తా. నేను అడిగింది నువ్వు చెప్పాలా? నువ్వు చెప్పింది కొంతమంది పిచ్చి యాంకర్లు ఉంటారు, టీవీలో పిచ్చి యాంకర్లు ఉంటారు. నువ్వు అడిగిందే చెప్తూ నువ్వు చెప్పేదే వింటూ ఉంటారు. నువ్వు క్లారిటీగా క్వశ్చన్ అడుగు. ఇవన్నీ కాదమ్మా, నువ్వు క్లారిటీగా క్వశ్చన్ అడుగు. అడిగేదానికి నువ్వు అడుగుతున్నాను. క్లారిటీగా అడుగు, నేను చెప్తాను. నువ్వు చెప్పాలి. ఇట్లా ఫోన్ కాదు. ఇంత అందభక్తులు ఎట్లా తయారైతురా బాబు? గుజరాత్ అందభక్తులు అంటున్నావు అంటే నువ్వు అది కాదు బా. నేనేంటో నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నాను. తెలుగుడి పరువు నేను అందభక్తుడు, నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు. నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నావా? నువ్వు నన్ను ఏమో చూసావా? నువ్వు రికార్డ్ చేసి రికార్డ్ అవుతాయా? భయం అయితే పెట్టాయి. నాగా మోడీ ట్రంప్గాడు ధైర్యం లేదు ఎందుకా నీకు? చెప్పాను నా పేరు చెప్పాను. పేరు శాంసన్ అని చెప్పుకునే ధైర్యం లేదు. నీ కులం చెప్పు, నీ కులం చెప్పు, నీ సొంత కులం చెప్పు. కులం పట్టింపు నాకు. నాకు హిందూ ముసుగులు ఆధిపత్య నేను హిందూనే. అర్థమైందా? నీకు కులం పేరు చెప్పు. కాదు కులం చెప్పకుండా హిందూ మతాలు అంటే నువ్వు కులాల వారీగా మనుషుల్లో చూస్తావా? నువ్వు మతాల వారికి మనుషులు చూస్తావా? అవును, నేను మతాల వారిగానే చూస్తా. నేను సమాధానం చెప్పా, నువ్వు సమాధానం చెప్పు. నేను మతాల వారిగా చూస్తాను కాబట్టి నేను హిందూ అని చెప్పా. నువ్వు కులాల వారిగా చూస్తావా? నరేంద్ర మోడీ హిందూ అది కాదు. నువ్వు కులాల వారిగా మనుషులను చూస్తావు లేదో చెప్పి తర్వాత మాట్లాడు. అర్థమైందా? చెప్పకు, చెప్పు. అర్థమైందా? నరేంద్ర మోడీ లాగా కాదు. నరేంద్ర మోడీ నీకేం పని? సోది నీకేం పని? అరే కులగజ్జి నీకు అంత కులగజ్జి ఉందా? నీకు మతం ఇచ్చిందా? నువ్వు కులగజ్జి ఉందో లేదో చెప్పు, అప్పుడు చెప్పు. నీకు మతం ఇచ్చిందా? ఇన్నాక నువ్వు మతాన్ని చూస్తావంటే చూసాయని చెప్పా. నువ్వు కులాన్ని చూస్తావంటే నువ్వు సమాధానం చెప్పకుండా దాటేస్తావు. నువ్వైనా సమాధానం చెప్పవు, మేము చెప్తా ఉన్నాను. నువ్వు అడిగిందానికి నేను చెప్పేదానికి క్వశ్చన్ అయితే నేను చెప్పేదానికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. నువ్వు పీరుకోవడం అయితే సమాధానం చెప్పకు.
నేనా? ఆ, నరేంద్ర మోడీ నువ్వు కులం ఎందుకు అడిగావో చెప్పాయా? నువ్వు కులం పేరు ఎందుకు నరేంద్ర అడిగావు? మోడీ చెప్పినట్టు అయినో నరేంద్ర మోడీ చెప్పినట్టు అంటావు. నీ పేరు నువ్వు చెప్పు శాంసన్ అని. పోసుకుంటారు వాళ్ళు చేసిన దోపిడీ. అరే నాకు అవన్నీ ఏం లే. అసలు నీ పేరు శాంసన్. నువ్వు కులం పేరు ఎందుకు ఎత్తావో చెప్పాను ఫస్ట్. అరే కులగజ్జి, నువ్వు కులం పేరు ఎందుకు ఎత్తావో చెప్పంటున్నా నేను. నీ కుల పిచ్చి ఉంది నీకు, హిందూ ముసుగులో. నా కులం పేరు నువ్వెత్తావా? మతం పేరు ఎవరు ఎత్తారు? నేను చెప్తున్నా కదా, నాకు మతాన్ని చూస్తా అని చెప్పా. నువ్వు కులాన్ని చూస్తానని కూడా చెప్పుకోలే. నీ పిరికి నువ్వు 100% చూస్తా, కులాన్నే చూస్తా. చెప్పు, అడిగించుకుంటావు. అవును నేను కులాన్నే చూస్తాను, ఓపెన్ గా చెప్పు. ఎందుకు నీకు దేనికా పోరాటాలు ఇంట్లో కూర్చోక? నీకు దేనికా పోరాటాలు? నీ సొంత నా పేరు ప్రసాద్. అదే తమ్ముడు, నా పేరు ప్రసాద్. నీ పేరు శాంతం అని చెప్పే. నా పేరు శ్యాము, తెలంగాణ శ్యాము. యాడికే వచ్చిందా తెలంగాణ శ్యాము? తెలంగాణలో ఒకటే ఉన్నాడండి. ప్రధానమంత్రి క్రైస్తవులకు సపరేట్ ప్రధానమంత్రి పెట్టమని చెప్పు. ఆయన ప్రధానమంత్రి నేను ఒక్కడిని ఎదుర్కోలేదు కానీ ఆయన తరఫున నేనేం వకాలతా తీసుకోను. నీకేం కావాలి చెప్పు, ఫోన్ ఎందుకు చేశా? బాబా క్వశ్చన్ అందరంగా మాట్లాడుతున్నాను కాదే నువ్వు. సరే సరే, గోదావరి జిల్లా భాష నాకు వచ్చిలే గానీ ఏ ఆశైనా నేను మాట్లాడగలుగుతాను. నువ్వు ఫోన్ ఎందుకు చేసావు? ముందు నీకేం కావాలి? కర్నూలుకి వచ్చాను నరేంద్ర మోడీ ఏం చేస్తున్నావా? సోషల్ మీడియాలో ఎందుకు వచ్చాడు అనుకున్నా క్వశ్చన్ చేయకుండా ఏం చేస్తున్నావా? నువ్వేం చేస్తున్నా? నేనేం చేయాలో నువ్వెవరు చెప్పేదానికి? మసీద్కి వెళ్ళాను. నేను ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఏం క్వశ్చన్ చేయాలో నువ్వు నిర్ణయం చేస్తావా? పొరం గడివి సోషల్ మీడియాలో ఏది పడతాను అదే చెప్పేది. నేను ఏం క్వశ్చన్ చేయాలో చెప్పేదానికి నువ్వెవరు? నాకు అర్థం కాదు. సోదిగాడివి. నా ఫోటో పెట్టడానికి నువ్వెవడి బే? నా ఫోటో పెట్టడానికి నువ్వెవడి బే? ఎక్కడ పెట్టాను? సోషల్ మీడియాలో ఏమని పెట్టావురా? చెప్పరా? ఏమని పెట్టాను? చెప్పురా, ఏమని పెట్టావు చెప్పు. చెప్పు, నువ్వు చూసావు చెప్పు. మోడీ, నీ మోడీ అమిత్ షా నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ దీనమ్మ ఈ పేర్లు చెప్పుకోలేదు. నువ్వు బతకడం చేత కాదు కానీ కాదురా క్రైస్తవులు కమ్యూనిస్టులు దీనమ్మ ఒకసారి వైశాఖ దొంగలు అంటారు, ఒకసారి రెడ్లు దొంగలు అంటారు. దీనమ్మ ఏం బతుకుంటారా మీ? అందరు మంచిగా నువ్వు ఏమందే బతకడం చేత కాదు. ఏంద్రా నీ వృత్తి? ఏందిరా ఇలా జనం పేరు చెప్పుకునేదానికి చేత కాదు, శాంసన్ అని చెప్పడానికి చేత కాదు. శ్యామ్ అంట, శ్యాము. ఏం శ్యామ్ రా? మొదలే చెప్పుకోవచ్చు కదా పిరికి కూడా. మొదలే చెప్పు, నా పేరు చెప్పుకోవడం చేత కానీ ఎదవి నువ్వు అయిపోయావే. నేను మతాన్ని చూస్తానని చెప్పి క్లియర్ అవుతున్నా, నువ్వు కులాన్ని చూస్తానని గంట బ్రా చెబుతావు. ఏం రా సిగ్గు? నీకే కులం కావాలి? నీకే కులం కాదు? నువ్వు ఏ కులం తరపున పోరాటం చేస్తున్నా? వారి నేను వేరే రమేష్ అడిగావు కదా నువ్వు ఫోన్ కదా. నీకు ఏ నమ్మ ఏడుపు బతుకున్నాగా ఏం మనుషులు రా మీరు? ఏడవలేదు నా మీది. ఏం ఏడుపురా? ఏడుపు బతుకురా నీ. ఇంటి పక్కన మురుకాలు ఉంటే దూకి చచ్చిపోరా? దేనికి చెప్పు? ఇలాంటి బతుకు బతకడం అవసరమా?
మోడీ వస్తారే. ఏం చేయాలి ఇప్పుడు? నేనమ్మ మోడీ అటుపోయాడు, మోడీ ఇటు వచ్చాడు, మోడీ పేరు లేదే నువ్వు బతకడం చేత కాదు. పొద్దున్నే గుడి దగ్గర వచ్చి కూర్చున్నావు, 10 రూపాయలు వేస్తాను. మావోయిస్ట్ పార్టీకి సరే, మావోయిస్ట్ పార్టీకి ప్రహ్లాదుడు మర్చిపోయినా హిరణ్యకశిపుడు మర్చిపోలేదురా శ్రీమన్నారాయణుడిని. నువ్వు అట్టా తలుచుకుంటున్నావు మోడీని. మాకన్నా ఎక్కువ నువ్వే తలుపుతున్నావురా నాయన. మేము కూడా రోజుకి ఒకసారి కూడా తలుచుకోం, నువ్వు రోజు తలుచుకుంటున్నావు. ఇప్పుడు ఈ మన మావోయిస్ట్ పార్టీ తాగుతున్నాయి మనకు నీకు పద్యాలున్నాయా? ఏం మావోయిస్టు? ఏది ఇప్పుడు గమ్ములో చేతులకి ఇచ్చేసి లొంగిపోతున్నారు ఒంగోని వాళ్ళేనా? రాజ్యాంగాన్ని పాటిస్తామని ఒక పక్క మీరు అంటారు, మళ్ళీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా గన్నులు పట్టుకుంటారు. ఒక స్టాండ్ లేదు, ఏం బతుకురా మీ. ఇప్పుడు కుక్కను చంపిన చంపుతుంటే తీసుకొచ్చి గన్నులు అప్పచెబుతున్నారు. అరే నీకు అసలు ఇల్లున్నదారా? నీకు ఇల్లున్నదా? నీకు దేనికిరా? నాకు ఇల్లు ఉంటే ఏంది, లేకపోతే ఏంది? మూడానేం కాదు. ఇప్పుడు మావోయిస్టు గన్నులు పట్టారు రాజ్యాంగానికి వ్యతిరేకము. ఇప్పుడు అదే మావోయిస్టు గన్నులు అప్పచెప్పి లొంగిపోతున్నారు. సిగ్గులేని జన్మలు రా. గన్నులు పట్టుకోవడం దేనికి, వదులుకోవడం దేనికి? ఒక స్టాండ్ లేదు, ఏం లేదు నీకు. సపోర్ట్ చేస్తావా? గన్ను అప్పచెప్పిన మావోయిస్టు సపోర్ట్ చేస్తావు నువ్వు? మీరు వేస్తామంటారు. అన్ని మీ ఇష్టమేనారా? మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడు. ఆడవాళ్ళకి వాల్యూ ఇవ్వడం చేత కాదు, మీరు పోరాటం చేస్తున్నారు. వాల్యూ ఇవ్వడం చేత కాదు మీ యదవులు, మీ పోరాటం చేసే యదవులు. నువ్వు పోరాట యోధుడివి. బొంగు గారి ఎలక్షన్ లో నుంచుంటే నామినేషన్ అయితే డిపాజిట్ రాని యదవి నువ్వు. నేనమ్మ చూడు ఎదుర్కొంటున్న ఏడ్చి బతుకులు ప్రశాంతంగా నిద్రపోయింది. ప్రశాంతంగా నిద్రపోయి దీనమ్మ జనం మీద ఇచ్చింది జాలే కానీ. అరే ఇంద్ర నాయన, నా పేరు రమేష్ సిరిపల్లి. ఓయ్యా ఎరా ఎంతమంది మాట్లాడతారు? నా పేరు రమేష్ సిరిపల్లి. నా పేరు రమేష్ సిరిపల్లి. నా పేరు నేను పేరు కూడా చెప్పనిచ్చలేదా వాళ్ళ పేరు మాట్లాడే పని అయితే ఫోన్ పెట్టేసి పిచ్చాచాలు లెక్క మాకండి, అర్థమవుతుందా? అప్పటి నుంచి చెప్తా అంటే నువ్వు. అరే మీ శాంసంగ్ సోది గారు ఎదుటోని మాట్లాడలేకుండా మాట్లాడటం పెద్ద కళ అనుకుంటున్నాడు. మేము కూడా మాట్లాడగలం. నువ్వు మంచిగా మెల్లగా మాట్లాడతానంటే మాట్లాడు, నేను సమాధానం చెప్తా. నువ్వు నేను అడుగుతా, నువ్వు కూడా సమాధానం చెప్పాలా. అంతేగాని నువ్వు చెప్పింది ఇంటూ కూర్చోవాలంటే ఇక్కడ చల్లదు. శాంసంగ్ గారికి చెప్పు, టీవీలో వాగుతా కూర్చొని అవకాశం మీకుండా ఉండటం కుదరదు నా దగ్గర. నీ సంగతి ఎందుకు చెప్పేంటి? నీకేం కావాలి? క్రైస్తవులకు సపరేట్ ప్రధానమంత్రి ఉన్నాడు ఈ దేశానికి. నేనేమనలేదే, మీరేమన్నా అనుకుంటున్నారా? నేనెందుకు అనుకుంటావు? నువ్వే అంటే నేనేమన్నాను? క్రైస్తవులకి సపరేట్ ప్రధానమంత్రి ఉన్నాడు నేను అన్నానా? నా స్టేట్మెంట్ అది. నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నావా? ఎప్పుడు చెప్పాను నేను? ప్రధానమంత్రి దేశానికి ఉంటాడు, నీకుంటాడేమో కులానికి ఒక ప్రధానమంత్రి, మాకుండడు. ఎవరు చెప్పారు మీకు కులానికి మతానికి ప్రధాని ఉంటాడు? నేను చెప్పానా? అందరు ఇంతేనా? ఎదుటోడు ఏమన్నాడు అది కాకుండా వేరే అన్నారని చెప్పి అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు చెప్పడమే మీ బతుక. నేను అనని స్టేట్మెంట్ ని నేను అన్నానని ఎలా చెప్తున్నావు రమేష్? ఏం రమేష్? మధ్యాహ్నం మంచిగా సొక్కేసినట్టు ఉన్నావు, టైం పాస్ కి ఫోన్ చేసినావు అద్దరా? నేను నరేంద్ర మోడీ ఇప్పుడే రాయడం కానీ అయితే అది వేరే విషయం. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీకి మీ ముఖాలు కూడా తెలియరా? మీ లెవెల్ అది, అర్థమైందా? మీరేదో గింజుకుంటారు తప్ప మీ ముఖాలు కూడా ఆయనకి తెలియదు. అసలు మిమ్మల్ని పట్టించుకోరా? మీరేదో అభివృద్ధి చెందడానికి పెద్దోళ్ళ పేర్లు చెబితే జనాలు చూస్తారని చెప్పి ఈ దరిద్రం టెక్నిక్ వాడుతున్నారు. కానీ మిమ్మల్ని పట్టించుకునే మీరంతా కామెడీ పీస్లు అయిపోయారు, అర్థమైందా?
మీరే ఒకసారి చేస్తారు, ఒకసారి మీరే కొనుక్కుంటాం అంటారు. మీరంతా కామెడీ పీసులు అయిపోయారా నాయనా. ఇప్పుడు మరి మామూలు పేరు చెప్పుకొని మీరు కామెడీ పీస్ లైన్లా ఎవరి పేరు చెప్పుకొని? మా సాంసన్ అన్న పేరు చెప్పుకోండి. వాడెంత కామెడీ పీసో జనానికి చూపిస్తున్నావు. చూపెట్టుకుని ఒక బొమ్మను ఒక క్యారెట్ చేశాడు, అది జనానికి చూపించి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం. అర్థమైందా? నువ్వా శాంసన్ అనేవాడు బఫూన్ కాబట్టి అది చూపించి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా జనానికి. నీ పేరేం పేరు తెలీదా? తెలియదు నాకు. తెలియకుండా ఫోన్ ఎట్లా మాట్లాడుతున్నా? నాకు ఫోన్ చేసినోడు ఎట్లా మాట్లాడాడు? నువ్వు పేరు తెలుసుకోకుండా, మనిషి ఎవడో తెలుసుకోకుండా నువ్వు మాట్లాడేస్తావా? నీ పార్టీలో పేరు అడిగే స్వేచ్ఛ కూడా, నీ పేరు చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదా నీకు? పేరు చెప్పుకునే స్వేచ్ఛ మాకుందిలే గాని అది కాదు. ప్రసాద్ అని నువ్వేనా అని శాంసంగ్ ఫోన్ చేశారు కదా, పక్కన ఉండి ఏం చేస్తున్నా? తాగుతున్నావా ఏంది? తను ప్రసాద్ అని అడిగాడు కదా నన్ను. శాంసన్ ఎవరు? శాంసనా? శాంసన్ ఎవడో తెలీదా? తెలియదు నాకు. అరే రే 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 ఇప్పుడు నాకు ఫోన్ ఎవడైతే నీకు ఇచ్చాడో వాడే శాంసన్. ఆడి సొంత పేరు చెప్పుకునే ధైర్యం వాడికి లేకపోవడం వల్ల నీకు ఆడి శాంసన్ అని తెలియదు. అంటే మీరు కూడా చెప్తలేరు కదా, మీరు కూడా భయపడతారు. నా పేరు ప్రసాద్ అయ్యా, ఫేస్బుక్ లో అదే ఉంటుంది, సర్టిఫికెట్ లో అదే ఉంటుంది. నా సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పంపిస్తా. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పంపిస్తారా? నా రిలీజియన్ సర్టిఫికేట్ పంపిస్తా. మీ రిలీజియన్ సర్టిఫికేట్ పంపిస్తారా? అరే మీ బతుకులంతా అబద్ధాలే కదరా. సర్టిఫికెట్ లో హిందూ అని ఉంటుంది, సర్టిఫికెట్ లో హిందూ అని ఉంటుంది, మీరు హిందూ వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉంటారు. నిత్యమైన బతుకులు బతుకులు అంటారు. అసలు నిజాయితీగా అలవాటు చేసుకోండి. సామాన్య మాట్లాడు. ఎవరు? కాదు బ్రదర్, నేను శాంసన్ అలియాస్ నరేంద్ర మోడీని మాట్లాడుతున్నా. శాంసన్ అనే పేరు నీ పక్కనోడికే తెలియదు, ముందాడికి చెప్పు నీ పేరు శాంసన్ అని. వాడికి అంటే ఏమరా చక్కగా మాట్లాడు సంస్కారంగా. శాంసన్ అయిపోయిందా? సంస్కారం అయిపోయింది ఇప్పుడు. మీ సంస్కారం అట్లే ఉంటుందో నా సంస్కారం అట్లే ఉంటుంది. అర్థమైందా? హిందూ మతం ఎవరికి నేర్పేయాలి? ఎందుకు హిందూ మతం పరువు తీస్తారు మతం పేరు చెప్పి? అవునా? హిందూ మతం చాలా గొప్పదిరా. నరేంద్ర మోడీ వాడక బెంగడానికి మోడీ పేరు మాట్లాడుకురా, నీకు అర్హత లేదురా నాయనా. అన్నం ముద్ద కూడా తినలేకపోతున్నావు నా నాయన, ఒక కళ్ళు సీసా కూడా తాగలేకపోతున్నావురా నాయన మోడీ పేరు చెప్పుకోకుండా. బాగుంటున్న మీద ఇంద్రా నాయన బాధ కాదు. ఎస్సీ ఎస్టీల మీద, బీసీల మీద, ముస్లింల మీద, క్రైస్తవుల మీద, కమ్యూనిస్టుల మీద, అంబేద్కర్ సంఘాల మీద, బుద్ధుడి మీద, పూలే మీద పోస్టులు పెట్టకుండా మిమ్మల్ని ఎవడం చూస్తారా? నీ గుండె మీద చేసుకొని చెప్పాను, దేవుడి మీద చేసుకొని పోస్టుల మీద పోస్టులు పెడుతున్నా, అందులో వీళ్ళందరూ చూసుకో. ఈ దేశం మాదిరా నీది. నువ్వు ఆర్యుడివా ఇండియన్ వారా? భారతీయుడిని. భారతీయుడు? నేను భారతీయుడిని, ఇండియన్. కాదురా, నీ కులం ఏం చెప్పరా? భారతీయుడు అయితే ఏ కులం చెప్పు? నీ భారతీయుడు అయితే ఏ కులం చెప్పు? కులాన్ని పట్టించుకోనని చెప్తున్నా కదా. అదే నువ్వు పక్క దేశం పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం అంతేనా? కంప్లైంట్ ఇచ్చుకో, ఎన్ఐఏకి కంప్లైంట్ ఇచ్చి నన్ను పాకిస్తాన్కి పంపించు నీకు దమ్ముంటే. అద్వాన్ ఎక్కడ పుట్టే దేనికిరా? నేను పాకిస్తాన్ లో అన్నావు కదా, నీకు దమ్ముంటే నన్ను పాకిస్తాన్కి పంపించు. దమ్ము లేదు, మూసుకోండు. చేతగాని మాటలు ఎందుకు మాట్లాడతావు? పిచ్చి బుక్ టీవీ యాంకర్లు అనుకున్నావా ఏంటి నన్ను? టీవీ యాంకర్లు అని చెప్తున్నాను రా. నువ్వు ఆపకుండా మాట్లాడుతుంటే చెవులు అప్ప చెప్పారే. టీవీ యాంకర్లోనే పిచ్చి బుక్కులు అనడానికి సిగ్గు అనిపించలేదు, తప్పుగా రావాలి. టీవీ నేనెందుకు అంటాను రా? నీ సోదరులు ఉంటారు కదా, నువ్వు చెప్పేది మాత్రమే వినిపించే సోదరులు ఉంటారు చూడు. అరే నేను అందరినీ ఒకే ఘాటును కట్టేను, అర్థమైందా? ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఉన్నారు, అర్థమైందా? ఉన్నాయిగా మీ కమ్యూనిస్ట్ ఛానల్స్ ఉన్నాయిగా. మీ గుజరాత్ ఛానల్స్ ఏమున్నాయా? నాకైతే ఏ ఛానల్ లేదు, నా ఫేస్బుక్ తప్ప. నాకు ఏ ఛానల్ లేదు, అందుకనే నేను నా ఫేస్బుక్ లో పెడతాను. నీకులాగా కమ్యూనిటీ ఛానల్ అందరి దగ్గరికి వెళ్ళి ఏం సోది మాట్లాడాను నేను. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, రాత్రి నేను పూజ చేశా. పూజ చేస్తే శివుడికి. నువ్వు శివుడిని నమ్మవు కదా, పూజ ఎట్లా చేశా?
మీ అమ్మ మీద ఒట్టేసుకొని చెప్తున్నా, మీ ఇంటికి రమ్మని పూజలో కూర్చోమంటే కూర్చుంటారా? నీకు గుడ్డలు ఏమున్నా? నేను క్రిస్టియన్ నుంచి హిందూగా అరే మాట్లాడే నీ తల్లి నేర్పిన సంస్కారం ఇదేరా. నీ అమ్మ మీద ఒట్టేసుకోరా, మా అమ్మ మీద ఒట్టేయడానికి నువ్వేరా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నారా? ఏంట్రా నీ తల్లి మీద ఒట్టేసుకో. మీ అమ్మ అంటావేంద్రా? ఈ అమ్మ ఏ సంస్కారం నేర్పిందిరా నీకు? ఇదేనా? మీ అమ్మ అదే నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడను రోయ్, 100 మందిని అడుగు, నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడను. అర్థమైందా? నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడను, బాడీ షేమింగ్ చేయను, కులం గురించి మాట్లాడను. ఎవర్రా ఒక జర్నలిస్ట్ క్షణాల మీద రొమ్ముల మీద కామెంట్స్ చేసింది మీ ఆర్ఎస్ఎస్ కాదారా? నేను చేస్తే మాట్లాడు, నేను సమాజం మొత్తానికి రిప్రజెంటేటివ్ కాదు. అర్థమైందా? నేను చేస్తే మాట్లాడు. ఊర్లో ఎవడాడు అన్ని తీసుకొచ్చి నా దగ్గర మాట్లాడితే నేను రిప్రజెంట్ తీసుకున్నానని చెప్పి నీకేమని చెప్పానా? నేను చెప్పింది విను, నా పోస్ట్ లో తప్పేమని ఉంటే మాట్లాడు, అంతేగాని వాడెట్లా అన్నాడు వీడెట్లా అన్నాడు. అరే నా గురించి మాట్లాడు, నేను తప్పు చేస్తే మాట్లాడు. నీకు అంత దమ్ము లేదు, ఎందుకంటే నేను తప్పు చేయను. అరే ఇంద్రా ఏం చెప్తాను, ఈ దేశంలో పుట్టిన క్రైస్తవుడైనా హిందువు అయినా ముస్లిం అయినా ప్రతి అక్క చెల్లె మన భారత అమ్మలాగా ఫీల్ అవ్వాలరా. ఎట్లా హీనంగా సంస్కారం కాబట్టి నేను ఆర్డర్లకు వాల్యూ ఇస్తున్నాను, నువ్వు వాళ్ళ ఫీల్ కాకుండా నీతులు చెబుతున్నావు కాబట్టి నీ అమ్మాని మాట్లాడుతున్నావు. అరే నీతులు చెప్పడం కాదు, నువ్వు ముందు పాటించడం నేర్చుకో. అరే ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలని ఇట్లనే తిడతాం రా, మిగతా భారతీయులందరినీ గౌరవిస్తాం మేము. ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలని ఇట్లనే తిడతాం. నేను గోండాగిరి ఎక్కడ చేసా, ఎవరితో చేశా? ఆర్ఎస్ఎస్ బీజేపీ మాట్లాడతానికి జనరల్ గా మాట్లాడుతావు పోరంబోకు నువ్వు. నేను శాంసంగ్ గురించి మాట్లాడుతున్నానా? అందరి గురించి మాట్లాడుతున్నా. అరే నేను శాంసంగ్ గురించి మాట్లాడుతున్నా, శాంసంగ్ చేసే ఏదో గురించి మాట్లాడుతున్నా, నువ్వు చేసే అంబేద్కర్ మీద చేశాడు, ఊళ్ళో ఆడట్ట చేశాడు ఈడట్ట చేశాడు, నా దగ్గర మాట్లాడతావు ఏంద్రా? నేనేదన్నా చేస్తే నువ్వు మాట్లాడు. నువ్వు చేసిందే రా నేను చెప్పేది. నేనేం చేశాను చెప్పు, విను చెప్పేది విను. వింటున్నా చెప్పు, నేనేం చేశాను చెప్పేది. ఏం పని చేస్తావు? నీకు దేనికిరా, అది కాదు. ఇదే మాట మేము అడిగితే ఒక దళితుడు అన్నాడు పిల్లగాని ఇస్తావా అన్నాడు. అది నీ బుద్ధి, అర్థమైందా? నీ పిల్లలని చెప్పుకునేవాడు మా శాంసన్ అన్నకి మీ మార్వాడి పిల్లని ఆడవాళ్ళ గురించి మాట్లాడే రకాలు రా, చిగ్గులేని అదోళ్ళు మీరు. ఎవరా నిర్ణయం చేసేది? కన్నా తండ్రి నిర్ణయం చేస్తారా, రోడ్డు మీద ఎవరు డిసైడ్ చేస్తారా? దాన్ని ఖండించావా? అరే ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఖండించావా లేదా? నువ్వు ఖండించలా, నువ్వు మళ్ళీ సంస్కారం గురించి మాట్లాడతావు. అమ్మ సంస్కారం నేర్పిందంట. ఏం నేర్పిందిరా? ఎదుటోడు ఆడవాళ్ళ గురించి మాట్లాడమనా, ఆడపిల్లలు ఇచ్చి పెళ్లి చేయమనా? అరే మతం పేరుతో నేను బిచ్చమాడుకునే ప్రసాద్ ఇంద్రా అన్న మాటను. నేను బిచ్చమాడుకుంటున్నానా? నువ్వు చూసావా? అరే నిరూపణ చేయరా, ఆరోపణలు ఎందుకు చేస్తావు? నిరాధారమైన ఆరోపణలు ఎందుకు చేస్తావురా నువ్వు? నేను అందుకనే అనేది అమ్మ కమ్యూనిస్టులు అంటేనే అబద్ధాల మీద బతికేవాళ్ళని. దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? అరే నీ అమ్మ ఎందుకు అంటావురా? నీ అమ్మ నేను అన్నానారా? చెబుతున్నా, మీ అమ్మ ఈ విధంగా సంస్కారం నేర్పింది నీకు, ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళని తిట్టరా అని చెప్పి ఊరి మీద పంపించింది అని అంటున్నాను నేను. అమ్మాయికి పెళ్లి చేయాలని నీ మా అమ్మ ఈ దేశ భారత మాత, మా అమ్మ నువ్వు వ్యభిచారం అంటున్నావు కదా సార్. నేనెప్పుడు అన్నాను రా? వ్యభిచారం అన్నానా? అనుకుంటే ఎందుకు అనుకుంటావురా నువ్వు? నేనెప్పుడు అన్నాను రా? నేను వ్యభిచారని చాలా మంది కుక్కలను అంటారు. ఉంటావేంద్రా? నేను ఆడవాళ్ళని విమర్శ చేయనని చెప్పాను, మళ్ళీ నా దగ్గర వచ్చి నన్ను వ్యభిచారం అన్నావు, మీ అమ్మ మా అమ్మని. నేనెందుకు అన్నాను రా? నేను ఆడవాళ్ళని తిట్టమని చెబుతుంటా, ఆడవాళ్ళని తిట్టనని చెప్తున్నా కూడా మీ అమ్మ వ్యభిచారం నువ్వు అన్నావని నేను అనని మాట అంటున్నావు. నువ్వు అంటే ఈ అమ్మ ఏమి అబద్ధపు బతుకుడురా మీవి.
నేను అనని మాటని నేను అన్నానని చెప్పి నువ్వు అనిపిస్తున్నావు అంటే నీ ఎంత అసలు బతుకు ఇంకెవరు బతకట్లేదు అనుకోవాలా. సరేలేరా, నరేంద్ర మోడీ లాగా నేను ఈ రోజు నుంచి నిజాన్ని నేను అన్నానా మీ అమ్మని నేను ఒక మాట అన్నానా? నరేంద్ర మోడీ మోహన్ బాబు మోడీ పేరు తప్పుకోలేదో బతకలేవు పక్కన పెట్టలే గానీ నేను మీ అమ్మని ఏమన్నా తిట్టానా చెప్పు? అది నిజం చెప్పురా, ఇప్పటికే నిజం చెప్పురా. మీ అమ్మని నేను ఏమన్నా అన్నానా? మీ అమ్మని నేను ఏమన్నా అన్నానా చెప్పురా నాయనా. ఆ పరిపూర్ణానంద స్వామి లాగా ఇలాగే పరిపూర్ణానంద అంటావు. ఈయనమ్మ నా గురించి మాట్లాడరా, నేను కదా నువ్వు నాకుగా ఫోన్ చేసింది. గురించి మాట్లాడి ఆయన ఫోన్ చేసుకో, నాకెందుకు ఫోన్ చేశా? నువ్వు చేశావు కానీ ఫోను పిచ్చియాలా. నువ్వు 3 సార్లు ఫోన్ చేస్తే మిస్డ్ కాల్ ఉంది, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, అందుకని అందుకనే ఎవరు ఫోన్ చేశారంటే నేనే, నువ్వే ఒప్పుకొని వచ్చావు. కళ్ళు తాగావు కదా, ఎక్కువైనట్టుంది, మైండ్ పని చేయట్లా నీకు. ఇప్పుడే కాదురా, నువ్వు ఇప్పుడు వైన్ షాప్ దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయావురా? ఏ వైన్ షాపు? ఇప్పుడు వెంకటేశ్వర వైన్స్ దగ్గర నుంచి నువ్వు కాదు వెళ్ళేది? అరే నీకులాగా నేను సెల్ఫ్ గోల్ వేసుకునేవాడిని కాదులే కానీ వాళ్ళ దగ్గర నీ ఆటలు చెందుతాయి, నా దగ్గర జల్లవులే గానీ. నా దగ్గర కూడా చెల్లవరా, నీ కళ్ళు తాగినట్టు ఏమైనా నిరూపిస్తావరా? నువ్వు వైన్స్ దగ్గర ఉన్నట్టు నేను నిరూపిస్తాను. నేను మాట్లాడే తీరుని బట్టి చెప్పాను రా, నువ్వు కాదని చెప్పు. తప్పురా, నువ్వు మాట్లాడే విధానం అట్టుంది. నీతో ఫోన్స్ వచ్చారు, వాళ్ళేమో అని మాట్లాడుతున్నారు, వాళ్ళ విధానం అట్టుంది. అర్థమైందా? తెలంగాణలో మేము తిరిగిన వాళ్ళమే, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో మాకు తెలుసు. అర్థమైందా? అయినా కలుదాడం తప్పైంది, అది సంస్కృతి కదా. కలుదాడం తప్పైంది, కలుదాడం తప్ప? అర్థం కాలే. కళ్ళు తాగడం తప్ప? ఎవరు నాకు తెలియదు, తాగే నరేంద్ర మోడీని నువ్వే కదరా. మార్వాడి వాడు ఎవరో ఇట్లా మంద అవుతారంటే ఇది మా సంస్కృతి, మేము తాగుతాం, మేము తింటాం, మేము బంటాం అన్నాం. మరి ఇప్పుడు కాదు మార్వాడాలు అంటే నీకేమొచ్చింది? వాళ్ళని ఏమైనా అనుకో, నాకేందే అర్థం కాదు. మనం తెలుగులో పుట్టాం కదా. మార్వాడు తిట్టుకుంటా అంటే తిట్టుకోవాయా, నీ గొల పుట్టింది, నువ్వు తిట్టుకుంటున్నావు. నేను వద్దన్నానా? మార్వాడి వాళ్ళని తిడతానంటే నేను వద్దన్నానా? నేను వద్దంటే నువ్వు తిట్టడం ఆగుతావా? ఒరే మార్వాడాలని నువ్వు నేను మార్వాడిని తిట్టమన్నా నువ్వు తిట్టవు, తిట్టొద్దన్నా నువ్వు ఆపు. నీ భావప్రకటన స్వేచ్ఛ నీకుంది, నువ్వు తిట్టుకో, ఎవరొద్దన్నాడు? నేను మార్వాడే వాళ్ళని ఎక్కడన్నా తిట్టంగా నువ్వు చూసావా? మార్వాడి నేను అన్నది ఏంటి? నేను మార్వాడి వాళ్ళని నేను తిడితే నీకేందు నువ్వు పి అన్నావు, నువ్వు అందుకని తిడితే తిట్టుకో అన్నా. అర్థమైందా? నేను ఎప్పుడు నువ్వు మాట్లాడిన మాటల్లోంచి నేను నీకు సమాధానం చెప్తున్నా. అర్థమైందా? సరే, ఇంతకీ కళ్ళు తాగడం తప్పాలంటే చెప్పు. నువ్వు మార్వాడి అది అడిగిన దానికి నేరుగా సమాధానం చెప్పి అలవాటు లేదా నీకు? కళ్ళు తాగడం తప్ప అని అడిగా. కళ్ళు తాగడం తప్ప? అరే నువ్వు చాలా ప్రమాదం, దేశద్రోహి, ఈ దేశానికి చాలా మత పిచ్చి నింపుకున్నారు. అడిగిన దానికి సమాధానం చెప్పు. కళ్ళు తాగడం తప్ప అని అది ముడికి చెప్పవు నువ్వు. సరే, ఇప్పుడు నువ్వు వైన్ షాప్ లో కోట తీసుకెళ్ళావు తప్ప? అవునా? నువ్వు తీసుకెళ్ళింది తప్ప, కోట తీసుకెళ్తే నేను తప్పడుతున్నానా? అరే నేను కాదురా, నాలాగా ఇంకెవడైనా ఉన్నాడేమో, అందుకనే నువ్వు ఎక్కడ ఉండి గుంటూరులో ఏం జరుగుతుందో చూస్తున్నావు. నీకు అతీంద్రియ శక్తులు ఉన్నాయి. అది మీరు మూలశంఖ వాసులు కాబట్టి మీరు ఎక్కడెక్కడి నుంచి అయినా చూడగలుగుతారు కదా. నేను సమాధానం చెప్పాను, కలుదాడం తప్ప కాదా అనేదాన్ని నువ్వు సమాధానం చెప్పాలి. అదే 10 సార్లు అడిగినా ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్ప ధైర్యం చేయలేవు. నీకు దేనికి పోరాటాలు? ఒక్క ప్రశ్నకి సమాధానం. శాంసన్ ఏదా నీ పేరంటే 10 సార్లు అడిగితే చెప్పావు. కులం గురించి మాట్లాడేవరా అంటే 10 సార్లు అడిగితే చెప్పావు. అంటే వెంటనే సమాధానం చెప్పే ధైర్యం కూడా చేయలేవాడు. నీకు దేనికి రా పోరాటాలు? 10 సార్లు అడిగాను రా కళ్ళు రావడం తప్ప అని, అది మనం చెప్పట్లా. 10 సార్లు అడిగా కళ్ళు రావడం తప్ప కాదా అని, అది మొడుగు సమాధానం చెప్పట్లా. ధైర్యం లేదు దేనికి రా నాకు ఫోన్ చేయటము? హాయిగా కళ్ళు మొడుగు. అరే ఫోన్ పెట్టేకరా, భయపడకపోతే ఫోన్ పెట్టేకరా. రే ఇట్లా మాట్లాడాలి. నేనే ఫోన్ పెట్టేకలా, అంత కంగారు పడద్దు. నువ్వు కళ్ళు తాగడం తప్ప రైటా చెప్పు. కళ్ళు తాగడం తప్ప రైటా, అది కూడా తెలియదంటే తెలియదని చెప్పు. ఒక్క నిమిషం నరేంద్ర. నేను అడిగిన ఒక్క క్వశ్చన్ కూడా వెంటనే సమాధానం చెప్పలేకపోతున్నావు అంటే నీది పరమ దరిద్రమైన నాలెడ్జి అని తెలుస్తుందిరా.
నీకు బుర్ర లేదని తెలుస్తుందిరా. లేదురా, నాకు నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్. నీకు నరేంద్ర మోడీ పేరు తప్ప ఇంకేం రాదులే గాని నేను అడిగిన దాన్ని చెప్పు. కళ్ళు తాగడం తప్ప రైటా? నరేంద్ర మోడీ కళ్ళు తాగడం తప్ప రైటా? నువ్వు అడిగిన నీళ్ళు తాగడం తప్ప రైటా? కోట్ర తాగడం తప్ప రైటా? నువ్వు తాగిన కోట్ర తాగడం తప్ప రైటా? ఒప్పుకో, ఇక్కడి నుంచి చూద్దు కానీ వచ్చి. అరే కళ్ళు గురించి, మందు గురించి నువ్వు కదా టీవీలో, నువ్వు ఇంటర్వ్యూలో మాట్లాడుతుంది. నేనేమన్నా మాట్లాడానా చెప్పు? అరే మా దగ్గర నువ్వు ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయం అడిగితేనే సరైన సమాధానం చెప్పలేకపోతున్నావు. ఒకసారి నాతో ఇంటర్వ్యూ పెట్టించురా నీ ఎదురుగా. అందరి ముందు నీ సంగతి ఏందో తెలుస్తాను. నాతో మాట్లాడి ఫేమస్ అవుదాం అనుకుంటున్నా, అంతేగా? నేనమ్మ గడపలగాలి, నీతో మాట్లాడితే ఫేమస్ అవ్వరు నాయన. ఒక జోకర్ గారి ఎదురుగా ఎందుకు కూర్చున్నావు అంటారు. అర్థమైందా? అరే అసలు అందరికన్నా ఎక్కువ జోకులు వేస్తున్నావు నువ్వు, తెలుసా? అసలు నువ్వు వేసే జోకులు ఎలా ఉంటావు తెలుసా? అసలు నువ్వే కనిపిస్తావు, నువ్వే అవునంటావు, నువ్వే కాదంటావు. మేము హోటల్ని వ్యతిరేకించామంటావు ఒకసారి, మా ఊరోడు మేము కనుక్కుంటాము అంటావు ఒకసారి. అసలు నీ అంత కామెడీ పీస్ ఎక్కడా లేదు తెలుసా? అది ప్రసాద్ ఒకసారి విమర్శించావు, మళ్ళీ మేమే ఒక ఊరు మేము కనుక్కుంటాం అంటావు. అది ఒక్క మాట మీద నిలబడరా నువ్వు? అలవాటు లేదా నీకు? అరే నీ మాట మీద నిలబడతాను ఇంద్రా బాబు. వచ్చిన కళ్ళు తాగడం తప్ప రైటో చెప్పి అరే ఇంద్రా బాబు, సరే కళ్ళు తాగడం తప్పు కాదుగా. నేను ఈ మొక్క చెప్పడానికి ఇన్నిసార్లు ఎందుకు అడిగించుకున్నా? అరే దేవతలు తాగుతారా? మా దగ్గర ఎల్లమ్మ తాగుతారా, పోషమ్మ తాగుతుంది, మల్లమ్మ తాగుతుంది, ఉప్పలమ్మ తాగుతుందిరా. ఆ మొక్క ముందే కాకపోవచ్చు కదా. తెలియదంటల్లా తప్పు కాదని నాకు కూడా తెలుసు, కానీ తప్పు కాదని చెప్పేదానికి ఇంతసేపు ఎందుకు చేస్తున్నావు? అంటే ఎదుటి దానికి మురుగు సమానం చేస్తాను. ఏది తప్పు కాదురా, నేను ఆన్సర్ చెప్తే కానీ తెలుసుకోలేనంట దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నవారు నువ్వు. మరి ఇంటర్వ్యూ చేస్తుంది అందుకే పాపం నీ దగ్గర ఆన్సర్ తెలుసుకోవడానికి చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ నీ దగ్గర పాపం నాలెడ్జ్ గెయిన్ కోసం చేస్తున్నారా? ఈ క్వశ్చన్ కులం గురించి అడిగావు అంటే నీ కులం గురించి తెలియక అడిగావా? నేను మోడీ గురించి అడుగుతున్నావు అంటే నీకు మోడీ గురించి తెలియక అడుగుతున్నావు అంతేనా? క్వశ్చన్ వేసేది తెలుసుకునేదానికా, వాళ్ళ అభిప్రాయం తెలుసుకునేదానికా, నాలెడ్జ్ కోసం ఇన్ని రకాలు తెలియకుండా నీకు తెలియదు కాబట్టి నన్ను అడిగావు అంటావు. అయిపోయిందిరా కొద్దిగా అడిగిన సమాధానం చెప్పాను అయితే అప్పుడైనా, అంతేగాని తప్పు కాదని నీ దగ్గర తెలుసుకోవడానికి చేయాల. నీ అభిప్రాయం తెలుసుకునేదానికి అర్థమైందా? సరే రైట్ అయితే సరే నీది అయిపోయింది. సమాధానం చెప్పడం నేర్చుకో, గంటలు గంటలు వాదించుకో. చెప్పేది ఇంద్రా స్వామి, నువ్వు వినవు చెప్పేది. నువ్వు ఎప్పుడు చూడు వినాలనే కోరుకుంటావు. ఎదుటోడు చెప్పింది నువ్వేనో నువ్వు సమాధానం చెప్పు. కుదురుతుందేమో, నా దగ్గర కుదరదు. అరే బాబు సార్ నువ్వు చెప్పు, గంట సేపు నాకు చెప్పు. నువ్వు ఫోన్ చేస్తే నేనెందుకు అడుగుతా? నీకేం కావాలి? నువ్వు వినవు, నువ్వు చెప్పు. చెప్పురా అంటే మళ్ళీ మాట్లాడుతావు, వినవంటావు. చెప్పు. సరే వినరా, చెప్తాను చెప్తాను అయితే నేను సరే నువ్వు మా అమ్మ మీద ఒట్టు, రాత్రి నేను శివుడికి పూజ చేసి, శివుడా ఎట్లా మరి ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి, ఎలా అనంటే మొన్న గవాయి గారి పైన నీకు శివుడు అంటే నచ్చదు కదా, అలాంటప్పుడు నువ్వు శివ పూజ చేశానంటే నేను ఎట్లా నమ్మాలంటున్నా. లేకుంటే లేదు. నేను చెప్తాను ఇప్పుడు నేను క్రైస్తవుని కదా, మీ ఇంటికి వచ్చి రేపే పొద్దున నేను గర్వాపస్ హిందూ అవుతాను, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? హిందువు మారుతాను. గర్వాపస్ మతం మార్పిడి అనేది ఎవరి ఇండివిజువల్ వాడిదే, అర్థమైందా? వాడికి టైం వచ్చినప్పుడు వాడు మారాలంటే మారతాడు, కానీ నువ్వు చెబితే నేను మారేది, నేను చెబితే నువ్వు మారేది, ఇవన్నీ కథలు నా దగ్గర చెప్పదు. అర్థమైందా? నేను క్రైస్తవుని వచ్చినప్పుడు లేదు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవడైనా మతం మారుతాడు తప్ప, నేను చెప్పంగానే ఎంబటిని మతం ఇటు అటు వెళ్తాడు, అటు వెళ్ళినోడు ఇటు వస్తాడు అని ఎవడైనా చెబితే అది మోసం. అవి నేను నమ్మను, నా దగ్గర అలాంటివి చెప్పొద్దు. అసలు నమ్మకం. క్రైస్తవుడు హిందూగా మారితే నీకు ఇష్టం లేదా? మారుకోమాను, నాకు ఇష్టమే ఉంది, అది తన ఇష్టం కదా.
సరే ఓకే. నేను ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు మత మార్పిడి గురించి నా అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే నేరుగా అడుగు, నేరుగా చెప్తా. దానికి సమాధానం చెప్పు. సరే ఓకే. నేను ఇప్పుడు నాకు నువ్వు ఎలా ముద్రేస్తున్నావు? ఇలా పలాని క్రైస్తవుడు, హిందూ, ముస్లిం అని వేయలేవు కదా, తప్పు కదా. ఏమని ముద్రేశాను? ఏదో మాట్లాడుతున్నావా లేదా? నేను బీజేపీకి వ్యతిరేకం, హిందువుల వ్యతిరేకం కాదు రే. అరే నువ్వు అడిగిన దానికి చెప్పు. నువ్వు బీజేపీకి వ్యతిరేకం అన్నావు ఓకే, కానీ నాకు ఇబ్బంది లేదు. నువ్వు హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా లేదా? లేదు, మాట్లాడడం. మేము హిందువుల వారిగా విడదీస్తున్నావా లేదా? నువ్వే అన్నావు కులం లేదన్నావు కదా, మళ్ళీ కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు విడదీస్తున్నావు అని చెబుతున్నా, నేను చేస్తున్నాను అనలే. ఇప్పుడు నేను కామెడీ అన్నా, నువ్వే అన్నావు. నేను విడదీస్తే విడిపోతారా? ప్రయత్నం చేసావా లేదా? పడ్డారా ట్రాప్ లో? హిందువుల్ని విడదీస్తే ప్రయత్నం చేసావా లేదా? సక్సెస్ అయ్యేదేం కాదులే గాని, అందుకనే చెప్పింది నువ్వు కెమెడియన్ గా ఉన్నావు, కులం పేరుతో ఒకసారి తిడతావు, మళ్ళీ ఒకసారి వాటేసుకుంటావు, కాబట్టి నిన్ను ఎవరు ఇక్కడ నమ్మేది లేదని నేను ముందే చెప్పా. కానీ నువ్వు ప్రయత్నం చేసావా లేదా? సరే సరే, నేను చెప్పేది ప్రయత్నం చేసావు హిందువుల్ని. ఇప్పుడు కళ్ళు అయిపోయింది, మందులు అయిపోయింది. నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పు, తర్వాత ఈ కులాలది మతాలు మనం మాట్లాడుతున్నాం. అయితే ఏదైనా నేరుగా అడుగు చెప్తా. సరే అడుగుతాను. అయితే సరే, నువ్వు అన్నట్టు నేను హిందువునో, ముస్లింలో, క్రైస్తవునో ఏదో ఒకటి అనుకో. అయితే నేను నిన్న శివుడి గుడికి వెళ్ళి పూజ చేస్తే ఎవరైతే హిందూ పూజ చేశారని చెప్పు, నేను వింటాను. అరే యేసుప్రభు ఎవర్రా బాబు? యేసుప్రభు ఎవర్రా బాబు? నాకేం సంబంధం యేసుప్రభుకు? నువ్వు యేసుప్రభు గురించి మాట్లాడవులేబా. నువ్వు ఎప్పుడు చూడు హిందూ దేవుళ్ళ గురించి, హిందువుల గురించే మాట్లాడతావు, వాళ్ళనే విమర్శలు చేస్తూ ఉంటావు, వాళ్ళనే తిడుతూ ఉంటావు. నువ్వు మళ్ళీ ఆయనే పూజించాను అంటావు. అందుకనే కదా నిన్ను కామెడీ పీస్ అన్నది. అరే నేను వెంకటేష్ ఒక్క చర్చికి పోయిన ఫోటో చూపెట్టారా నాది? నాకేం అవసరం చెప్పు, నీ వెనకాల ఉండి కాపాడు ఫాలో చేయాలి నేను. అరే నాతో పాటు హనుమాన్ చాలీసు గాయత్రి మంత్రం చదువుతారా? నాకు వచ్చలే, చదువురా. నువ్వు చదువు ముందు. నువ్వు నేను హిందూ ఛాలెంజ్ చేసింది నువ్వే కదా. నాతో పాటు హనుమాన్ చాలీసా చదువుతావా, నాతో పాటు గాయత్రి చదువుతావా అని నువ్వు ఛాలెంజ్ చేశావు. ఛాలెంజ్ చేసినప్పుడు నువ్వే ముందు చదవాలా? అరే నేను ఇంత బాగా చదివాను, నువ్వు కూడా చదువు అనాలా? మామూలు కామెడీ పీస్ కాదు, నువ్వే ఛాలెంజ్ చేస్తావు, మళ్ళీ నేనట్ట పాడతానంటావు. ఇదేనారా ఛాలెంజ్ అంటే? ఊరికనే కాదు, నువ్వు పెద్ద కామెడీ పీస్. ఓకే చెప్పు. నరేంద్ర మోడీ, అమిత్ షా, తెలుగోడు కొంచెం తెలుగులోడు అనుకున్నా కానీ ఇంత గుజరాతీ సిద్ధాంతం నింపుకున్నాక గుజరాత్ గురించి మాట్లాడలేదు, గుజరాత్ మోడీ గురించి మాట్లాడలేదు, గుజరాత్ వ్యవస్థ గురించి మాట్లాడలేదు. అన్ని నువ్వే మాట్లాడుతావు, మళ్ళీ నన్ను అంటావు. ఏం మనిషిరా అబ్బా, ఈ కామెడీ అవన్నీ కాదులే కానీ మాట్లాడు. సేమ్ నీలాగే కదా, అయిపోయిన తర్వాత ఎవరి కామెడీ బాగా తెలిసిందిలే. ఏమైతే పూజ చేస్తే ఏం చేశాడంటే, అదే పూజ చేస్తే నువ్వు హిందీ నువ్వు శివుని పూజించావు అంటే నేను నమ్మను. నువ్వు యేసుని పూజించా అని చెప్పి కథ కంటిన్యూ చేయి, నేను యేసుని పూజించావు. తర్వాత ఏమైంది? నీకు అదిగో మీ అమ్మ నేర్పిన సంస్కారం భాష వస్తుంది, మీ అమ్మ నేర్పిన సంస్కారం భాష వస్తుంది. మీ అమ్మ దగ్గర కూర్చోబెట్టి ఈ మాటలు నేర్పినట్టుంది. మీ అమ్మ నేర్పిన సంస్కారపు భాష వచ్చిందిరా ఇప్పుడు. అంటే తప్పు కాదురా, అదే మీ అమ్మ నేర్పిన సంస్కారపు భాష అని అన్నా, అందుకే తప్పు కాదంటున్నావు కదా. మీ అమ్మ అదే నేర్పింది, మీ అమ్మ కూడా భాష మాట్లాడుతుంది. చెప్పు అరే మా అమ్మ నాన్న అనుకోరా బాగా. మీ అమ్మ మాట్లాడిన భాష తప్పు కాదంటున్నావు కదా. నువ్వు మాట్లాడితే తప్పు కాదన్నప్పుడు మీ అమ్మ మాట్లాడితే తప్పట్ట అయిందిరా. నరేంద్ర మోడీ మోడీ జపం చేయరా రే, మోడీ జపం చేయి. నరేంద్ర మోడీ కమ్మనే కదా, మోహన్ భగవత్ కమ్మనే. నువ్వు అందరు అమ్మల గురించి మాట్లాడతావురా. మీ అమ్మ నేర్పిన సంస్కారం అదే.
మీ అమ్మ ఆడవాళ్ళ గురించి మాట్లాడమనే సంస్కారమే నేర్పింది. నువ్వు నాకు మాట్లాడే బూతు మాట అది కూడా మీ అమ్మ దగ్గరే నేర్చుకుని ఉంటావు. మీ అమ్మ దగ్గర ఎంత సంస్కారం నేర్చుకున్నావు నువ్వు? మా అమ్మ నీకు చెప్పిందా? అదే తల్లి దగ్గర సంస్కారం నేర్చుకోదు. పోనీ మీ అమ్మ నేర్పలేదని చెప్పు. నువ్వు మాట్లాడిన మాట తప్పు కదా. మాట్లాడిన మాట తప్పు కాదు అన్నప్పుడు మీ అమ్మ నేర్పితే తప్పేందిరా? అందుకనే నేను కామెడీ పీస్ అనేది. నాకు భారత మాత నేర్పించే. నువ్వు మాట్లాడిన మాట తప్పని నీకు తెలుసు, కానీ తప్పు కాదని సమర్థిస్తున్నావు. ఎందుకు? మీ అమ్మ నేర్పింది అనగానే. అరే నీ యుద్ధం కదా, నేను మాట్లాడే భాష మా అమ్మ నేర్పిందేరా, నువ్వు మాట్లాడే మాట మీ అమ్మ నేర్పిందేరా? గుజరాత్ అమ్మనా, తెలంగాణ అమ్మనా, తెలుగు అమ్మనా? ఏ అమ్మ? ఏమోరా నీకే తెలియాలి, నీకే తెలియాలి. నీ అరే నాకున్న ఒక తల్లిరా, నీకెంతమంది తల్లులు ఉన్నారో నాకేం తెలుసు చెప్పు. నాకు ఒక తల్లి ఉంది, నీకెంతమంది తల్లులు ఉన్నారు నాకేం తెలుసు. నాకు ఎంతమంది అమ్మాలంటే భారతదేశంలో ఉన్నటువంటి అమ్మలంతా అమ్మలేరు, ఒక గుజరాత్ తప్ప. ఏమోరా నాకు మొడుకు ఉన్నది ఒక అమ్మే, మిగతా వాళ్ళని తల్లిలా భావిస్తాను కానీ మా అమ్మలు కాదు, తల్లిలా భావిస్తా. అర్థమైందా? భారతదేశంలో ఉన్న తల్లులందరూ మీ అమ్మలే అన్నావు కదా, అందులో గుజరాత్ తల్లి లేదా? లేదు లేదు, గుజరాత్ తప్ప అని చెప్తాను రా. నువ్వు మంచిగా మళ్ళీ కావాలంటే ఉత్తరప్రదేశ్ తల్లి ఉందా? ఉత్తరప్రదేశ్ కొంచెం ఆలోచించు. పెద్దమ్మలు చిన్నమ్మలు తల్లులలో కూడా వివక్ష చూస్తున్నావు అంటే బాబా నీ అంత కామెడీ పీస్ లేదబ్బా. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ తల్లులే అన్నావు, మళ్ళీ గుజరాత్ ని ఎగ్జామ్షన్ అన్నావు, ఉత్తరప్రదేశ్ ఆలోచిస్తానన్నావు, రాజస్థాన్ తర్వాత చూస్తానంటావు. తల్లులలో కూడా వివక్ష చూపించే మిమ్మల్ని చూసి ఏమన్నా అలా కామెడీ పీసులు అనకపోతే గుజరాత్ తల్లులు వేరయ్యా, చెప్పింది శాంసన్ అయ్యా. కామెడీ పీస్ చెప్పు. ప్రధానమంత్రి ఎవరా? శాంసంగ్ ప్రధానమంత్రి ఎవరా? ఏంటది? శాంసంగ్ కు ప్రధానమంత్రి ఎవడు? మళ్ళీ చెప్పు. ఈ భారతదేశంలో ఉన్న శాంసంగ్ కు ప్రధానమంత్రి ఎవడు? శాంసంగ్ కి సింగిల్ గా ప్రధానమంత్రి ఎవడు ఉండడు, దేశానికి ప్రధాని ఉంటాడు. ఓకే అర్థమైందా? దేశం మొత్తానికి కలిపి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. మరి మీ దృష్టిలో ఎంతమంది ఉన్నారో ఏమో మాకు తెలియదు. రైట్, ఓకే. క్రైస్తవులకు సపరేట్ ప్రధాని, ఆ స్టేట్మెంట్లు నా దగ్గర రాలా, మీరే అని నా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేయండి, వినేవాళ్ళు ఎవరు కామెడీ పీస్ అర్థం చేసుకుంటారు. ఎవరు వినేవాళ్ళు? ఈ కాల్ రికార్డ్ వీడియో చేసి పెడతాయి కదా, మీరు ఎంత కామెడీ పీస్ జనానికి తెలియదా? ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంటా. గుజరాత్ అమ్మని చెప్పావు, దేశాల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రధానం చెబుతున్నావు, నేను అనని స్టేట్మెంట్ నువ్వే మాట్లాడుతున్నావు. అరే నీ అంత కామెడీ పీస్ ఎవరో జనానికి తెలియదా చెప్పు. క్రైస్తవులు దేశంలో ఉండొద్దు, ముస్లింలు ఉండొద్దు అని నేను అన్నానా? నువ్వే కదా బాబు అన్నది. నీ వాళ్ళు చూసుకో, నీ వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టు. నీకు ధైర్యం ఉంటే స్క్రీన్ షాట్ పెట్టి నేను ఆ మాట అన్నానని ఎందుకు అబద్ధం బతుకుతావు? రేపడిగినా చెబుతా నేనేం పోస్టులు పెట్టానో ఏంటో, నా విధానం నాకు తెలుసు. నేనేనాడు క్రైస్తవులు ముస్లింలు ఇండియాలో ఉండొద్దు అనలా. నా ఫేస్బుక్ లో ఏమనుంటుంది, రోగం వచ్చినప్పుడు మారిన వాళ్ళు క్రైస్తవులు, గొంతు మీద కత్తి పెడితే మారిన వాళ్ళు ముస్లింలు, వాళ్ళిద్దరు కూడా హిందువులే, పరిస్థితుల ప్రభావం వల్ల మారారని పెట్టా. నేను ఇట్లా క్రిస్టియన్ ముస్లిం వెళ్ళిపోమని చెప్పానా? ఎందుకు అబద్ధాలు బతుకులు నీకు? అయితే నేను చెప్పేది నా ప్రొఫైల్ చూడు, నా ప్రొఫైల్ లో ఉంటుంది చూడు, అక్కడ సార్ చూస్తాను. మనిషి నీకు లాగా జనాలను వెలగొట్టడానికి లేను నేను. సరే సరే, ఇంతవరకు ఎంతమందిని కలిపావు? ఎంతమందిని కలిపావు? నేను చేస్తున్నానులే, అవన్నీ నీకు దేనికి? ఇప్పుడు నువ్వు కళాల పరంగా ఎంతమందిని విడదీసావు చెప్పు. నువ్వైతే విడిపోలే కదా బాబు, నీతో ఇప్పుడు ఎంతమందిని కలిపావో చెప్పని నేను అడిగినప్పుడు చెప్పాలి కదా. నువ్వు నా తెలుగు బంధువు, గుజరాత్ బంధువు. కులాల పరంగా ఎంతమందిని విడదీశావు? సరే నేను 10 మందిని కలిపాను అనుకుందాం, నువ్వు ఎంతమందిని విడదీశావు చెప్పు. నీ దగ్గర లెక్క ఉందా? అరే నేను ఒక సమాధానం చెప్పినప్పుడు నువ్వు ఒక సమాధానం చెప్పాలా, మళ్ళీ క్వశ్చన్ వేయొద్దు. చెప్తాను. నేను ఎవరిని విడదీయలేదా? ఎవరిని విడదీయలే. అరే అదేంది
కోమట్లు సామాజిక స్పందనలు అంటే నువ్వు సపోర్ట్ చేశావు, జగన్ పార్టీతో కలిచావు, మూలశంకర వాసులు అంటున్నావు, మీరు ఆర్యులు అంటున్నావు. అంటే ఇప్పుడు నీ ప్రభావం ఎవరి మీద లేదా? నువ్వు ఇన్ని చెప్తున్నావు, నీ మాట ఎవరు వినలేదు, ఎవడు కులాల పరంగా విడిపోలేదంటే నీ అంత జోకర్ లేదని నువ్వే కన్ఫర్మ్ చేశావు. సరే, నేను అరే ఒక్కటన్నా వైశ్యులకు వ్యతిరేకంగా నేను మాట్లాడింది కానీ పోస్ట్ పెట్టింది కానీ నీ దగ్గర ఉంటే ప్రూవ్ చేయరా? నేనేం చెప్పా? వైశ్యులకి మాట్లాడింది వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేసావన్నా. నేను సపోర్ట్ చేసినట్టు ఎక్కడ ఉంటే చెప్పురా, చూపెట్టు. ఈ మచ్చ దేవేంద్ర ఉన్నాడా? నాకు తెలియదు. తెలీదా? మీ పార్టీ వాడే కదా, తెలీదా? మా పార్టీ తెలీదా? దీనమ్మ ఏం రాజకీయ నాయకుడుగా నువ్వు వచ్చి నీకు నా లక్షల మంది ఉంటారా బాబు మచ్చ దేవేంద్ర? ఏ మచ్చ దేవేంద్ర పార్టీ వాడని చెప్పా కదా. ఓరే నాయన, మా పార్టీలో 10 మంది మచ్చ దేవేంద్రలు ఉన్నారు నుంచున్నారు కదా వరంగల్ లో మచ్చ దేవేంద్ర, అది కూడా తెలీదా? దీనమ్మ నువ్వు దేశ రాజకీయంగా మాట్లాడుతూ నీ పార్టీలో ఆయన తెలుసు. తెలుసు ఆయన తెలుసా? ఆయన బహుజన వాగ్యేశ్వరుడు మచ్చ దేవేంద్ర అని తెలుసా? తెలుసు కదా, తెలుసు. శ్రీకృష్ణుడిని కొద్దినాయకుడు అన్నాడు. ఓకే ఓకే. సపోర్ట్ చేస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా? రైట్, నేను వ్యతిరేకిస్తున్నాను. చిన్నజీయర్ స్వామి అనేటోడు సమ్మక్క సారక్కలు వ్యాపార దేవతలు అన్నాడు. నువ్వు వ్యతిరేకిస్తున్నావు సమర్థిస్తున్నావు? అప్పుడే వ్యతిరేకించాను, ఇప్పుడు కొత్తగా వ్యతిరేకించాను. నేను అప్పుడే వ్యతిరేకించాను. వ్యతిరేకించినట్టు ఎక్కడ కనపడలా. నేను నా పోస్టులు ఉన్నాయి. నువ్వు చూడకపోతే నేనేం నేను నువ్వు చూడు. నువ్వు చిన్నజీయర్ ఏది నువ్వు పెట్టు, నాకు వీడియో పెట్టు. చిన్నజీయర్ మీద మాట్లాడింది ఏంటది? చిన్నజీయర్ సమ్మక్క సారక్కలు వ్యాపార దేవతలని అనిపించాడు కదా నరేంద్ర మోడీ. నమ్మగడపలు కాల ఎవరు ఏం చేసినా మోడీ ఏం చేయించాడంట. ఏం కామెడీ పీస్ అయ్యాడు. నరేంద్ర మోడీ మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు నీ చేత కూడా నరేంద్ర మోడీ మాట్లాడిస్తున్నాడు. రేపు పొద్దున యాక్సిడెంట్ అది కూడా నరేంద్ర మోడీ చేయించాడు. అందుకనే కదా నిన్న కామెడీ పీస్ అనేది. చెప్పు. అదే అదే సరే, ఎవరు కామెడీ అర్థమైంది కానీ మా పార్టీ పేరు ఏం పేరు? మా పార్టీ మీరు తమిళ పార్టీ, తెలుగు పార్టీ కాదు, తమిళ పార్టీ. తమిళ భారతదేశంలో లేదారా? గుజరాత్ భారతదేశంలో లేదా? లేదు, నా దృష్టిలో లేదు. సంపద మొత్తం ఒకటి దోసుకుపోయేటోడు ఎట్లుంటాడు? వెరీ గుడ్. నీ దృష్టిలో గుజరాత్ భారతదేశంలో లేదు, కానీ నా దృష్టిలో తమిళ భారతదేశంలోనే ఉంది. నేను లీగల్గా వేర్పాటు వాదిని కాను. ఓకే, నువ్వు వేర్పాటు వాదని నువ్వు ఒప్పుకున్నావు. కామెడీ పీస్. ఓకే, నెక్స్ట్ ఇంకెన్ని విషయాల్లో కామెడీ అవుతావో చెప్పు. కామెడీ అవుతావో చెప్పు. నరేంద్ర మోడీ ఒక జోకర్ అంటే నువ్వేమంటావు? అది నీ ఉద్దేశం అయి ఉండొచ్చు. నన్ను అడిగితే అట్ట నా ఉద్దేశంలో వేరే ఉంటుంది. అది నీకు అనవసరము. నా ఉద్దేశంలో జోకరు, నీ పక్కన ఉన్న వాళ్ళు ఒప్పుకోరు కదా. నా ఉద్దేశంలో నువ్వు పెద్ద జోకర్వి, నువ్వు కెమెడీనివి. నీ పక్కన ఉన్న వాళ్ళు ఒప్పుకుంటావు. అడుగు, అరే నీ జోకర్ అంటున్నారు, ఒప్పుకుంటావా అని. ఒక్క నిమిషం అడుగుతున్నాను. నరేంద్ర మోడీ జోకర్ అంటే ఒప్పుకుంటా? నరేంద్ర జోకర్ అంటే ఒప్పుకుంటున్నాడు అంట. అది వాళ్ళ అభిప్రాయమా, అది కాదు. నేను చెప్పింది అదే కదా. ఎవడి అభిప్రాయం వాడుకుంటది. అది వాళ్ళ అభిప్రాయం. నేను మారుస్తానండి. నా అభిప్రాయం నువ్వు మార్చగలవా? సరే బాబు, చెప్పు సమాధానం. నెంబర్ టూ మోహన్ భగవత్ ఒక కమెడియన్ అంటే ఒప్పుకుంటావా? అది నీ అభిప్రాయమా? బయటికి చెప్పుకో, బయటికి చెప్పుకో. ఎవరొద్దన్నాడు? ఫేస్బుక్ ఉంది కదా, యూట్యూబ్ ఉంది కదా, చెప్పు. నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం అది కాదు కదా. సార్ పక్కన నేను అడుగుతాను, మోహన్ భగవత్ కామెడీ అంటే ఒప్పుకుంటావా? కామెడీలు బాగా చేస్తున్నావు. నువ్వు కామెడీలు బాగా చేస్తున్నావు. నువ్వు నన్ను క్వశ్చన్ అడుగుతానని చెప్పి నీ అభిప్రాయాలు నాకు చెబుతున్నావు. నీ అభిప్రాయాలు చెప్పాలంటే మీ ఛానల్స్ చాలా ఉన్నాయి, వెళ్ళి చెప్పుకో. నన్నేమనగలుగుతున్నావు? అడుగు. నువ్వే కదా బాబు పక్కన అడిగి చెప్పమంటావు. అదేనబ్బా. ఇప్పుడు మీ అమ్మ జోకర్ అంటావా కాదా? మీ అమ్మ కాదు, మా అమ్మ కూడా కాదు. సేమ్. మీ నాన్న జోకరా కాదా? మీ నాన్న జోకరా కదా? కాదు. మా నాన్న కూడా కాదు. అలాగే చాలా మందికి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. దాని గురించి మీ అభిప్రాయాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను కదా. ఏమని? నా అభిప్రాయం నువ్వే అంగీకరించరా? మంది ఎక్కువ మాట్లాడుతున్నావు. నా అభిప్రాయాన్ని నువ్వే అంగీకరించరా? నీ అభిప్రాయాన్ని నేను అంగీకరించరా? అందుకనే మంది అర్థం కావనేది. మంది ఎక్కువ వెళ్ళిపోయి నేను నా అభిప్రాయాన్ని నువ్వు మన్నిస్తున్నానని చెబుతున్నావు. మంచి కామెడీ పీస్.
అరే పెద్దమ్మ గుడికి వెళ్తున్నాను రప్పించడా నేను ఎవరొద్దన్నాడు? అరే పెద్దమ్మ గుడికి కాకపోతే ఇంకేదైనా గుడికి వెళ్ళి ఎవరొద్దని ఏమైనా వద్దన్నానా? నాకెందుకు చెబుతున్నా? నా పర్మిషన్ అవసరం లేదు నీకు, ఏ గుడికైనా వెళ్ళు. నువ్వు పర్మిషన్ నీవు నాకెందుకు చెప్తున్నా? మోడీ పర్మిషన్ గుడికి వెళ్తున్నాను అన్నావు, వెళ్ళు. దానికి నా పర్మిషన్ ఎందుకు? నాకెందుకు చెబుతున్నా? అదే నీ పర్మిషన్ నరేంద్ర మోడీ పర్మిషన్ తీసుకొని పోదామని అనుకుంటున్నా. నా పర్మిషన్ అవసరం లేదబ్బా. నువ్వు స్వేచ్ఛగా జీవించు, నువ్వు స్వేచ్ఛగా జీవించడం అలవాటు చేసుకో. నా పర్మిషన్ అవసరం లేదు. సరే దేవుని నమ్ముతాను రా బాబు అంటే నువ్వేదో మళ్ళీ మరి నువ్వే అంటున్నావు. ఇప్పుడు పాయింట్కి వచ్చావురా. అదే నువ్వు నాకేం చెప్తున్నావు? నేను శివుణ్ణి పూజించాలంటే నమ్మనని చెబుతున్నా. నువ్వు డిసైడ్ చేయలేవు కదా. సరే నువ్వు నమ్మకు, నేను నమ్ముతున్నాను చెప్తాను నేను. అయితే నువ్వు నమ్మకు సరేనా? అయితే శివుడిని మీరు నమ్మని విషయాల గురించి నువ్వు నాతో మాట్లాడితే నేను విన్ను కదా. అలాగైతే నువ్వు ఏది నమ్మవు బాబు, నేనేం చెప్పినా నమ్మవు. నువ్వు ఎందుకు నమ్మట్లా? నువ్వు జోకర్ అంటే నమ్మట్లా? అర్థం కాలే. నువ్వు జోకర్ అని చెప్తే నేను నమ్మట్లా? ఎవరు చెప్పారు జోకర్ అని? నువ్వు ఏదో ఒప్పుకున్నావు కదా. నేను నరేంద్ర మోడీ కూడా జోకర్ అని చెప్పాను, మరి ఎందుకు నమ్మట్లేదు? నేను కొన్ని విషయాలే చెప్తా, నమ్ముతా. నువ్వు చెప్పే వాటిల్లో ఎంత 51 నిమిషాలు నవ్వించారా బాబు నన్ను. ఇంతకాలం ఈ మధ్యకాలంలో ఎవరు నవ్వించలే నన్ను. నిజమే. సరేలే బాయ్, సాయంత్రం చేద్దాం. లవ్ యూ. జై ఇండియా, జై భారత్, జై తెలంగాణ. బాయ్.